శ్రీరామ రఘురామ నిన్ను వేడుకోగ దిగిరావా జయ రామ. ఈరోజు శ్రీరామనవమి శుభదినాన ఇందూరు నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలందరికీ కూడా ఇందూరు నియోజకవర్గం తరఫు నుండి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు, శుభాభినందనలు. శుభదినం శ్రీరామనవమి. మనం ప్రతి సంవత్సరం కూడా హిందూ పండుగల్లో ఘనంగా చేసుకునే పండుగ ఇది ఒకటి. ఏదైతే 22 జనవరి 2024లో అయోధ్యలో మళ్ళీ రాముడు తన జన్మస్థలానికి రావడం జరిగింది. ప్రతి సంవత్సరము ఈ శ్రీరామనవమి పండుగ వాడవాడలా ఊరూరా ఘనంగా చేసుకొనడం ఆనవాయితీ. ఈ సంవత్సరము అయోధ్యలో రాముడు వచ్చిన తర్వాత ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఇందూరు నగరంలో ఏ వీధిలో చూసినా కానీ ప్రొద్దున నుండి శ్రీరామమయం. రాముడి ఆశీర్వాదము ప్రజలందరి పైన ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి మంచి ఆరోగ్యంతో ఉండాలని, రైతులకు మంచి పంటలు పండించాలా, వారికి అనుకూలమైన వర్షాలు పడి ఆ శ్రీరాముని కోరుకుంటూ, ఏదైతే జనవరి 2 తర్వాత దేశమంతా కూడా రామమయం, రాబోయేదంతా కూడా రామరాజ్యమే. ఎప్పుడైతే హిందూ ధర్మానికి మసక బారే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందో అప్పుడు ఒక మహానుభావుడు వస్తాడు. ఈ గత 10 సంవత్సరాల నుండి భారతదేశంలో హిందూ ధర్మం దినదినాభివృద్ధి చెందుతూ పటిష్టం కాబోతూ ఉంది, అవుతూ ఉంది.
ముఖ్యంగా భవిష్యత్తులో రాబోయే కొద్ది రోజులలో ప్రజలందరూ కూడా ధర్మానికి మద్దతు ఇవ్వాలని ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఏదైతే అప్పుడు రాముడు రావణ సంహారం చేసిండో ఇప్పుడు కూడా ఒక ధర్మానికి దేశ అభివృద్ధికి పాటుపడుతున్న ఒక వ్యక్తికి ఒక కూటమి దుష్ట శక్తులు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ఒక ఆలోచనతో ఉన్న ఆ కూటమికి భగవంతుడు శ్రీరాముడు తగిన బుద్ధి కల్పించాలని, తగిన శాస్తి చేయాలని కల్పించాలని మేము కోరుకుంటూ, మరొక్కసారి ఈ శ్రీరామనవమి పండుగ శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు చెప్పుకుంటూ జై శ్రీరామ్.